వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కుక్కరీ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే వాటర్ బాగా బాయిల్ అయ్యాక 9 రకాల రవ్వ రెసిపీస్ అండి. రవ్వని వేసుకొని శ్రావణ మాసంలో నిత్యం కూడా చేసుకుంటూ ఉండాలి. అది దగ్గరికి వచ్చాక అందులో 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ వేసుకోవాలి. 1 కప్ షుగర్ వేసుకొని నిత్యం చేసే దగ్గరికి వచ్చే వరకు లక్ష్మీదేవి పెట్టొచ్చండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. నైవేద్యాన్ని వినాయక చవితి నవరాత్రుల్లో కానీ దేవి నవరాత్రుల్లో కానీ ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చండి. ఇందులో ముందుగా స్వీట్ పొంగల్ ఎలా చేయాలో చెప్తాను. ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు రైస్ తీసుకొని దాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి అందులో 3 కప్పుల వాటర్ పోసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఒక 15 మినిట్స్ పాటు పక్కకు పెట్టి బియ్యం నాననివ్వాలి. తర్వాత బియ్యాన్ని వండుకోండి. రైస్ని మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత ఒకసారి స్పూన్తో కలపెట్టుకుంటే అది మనకి మంచిగా మెత్తగా అవుతుంది. తర్వాత అందులో 2 కప్స్ మిల్క్ పోసుకోండి. మిల్క్తో పాటు మనకి అన్నం అనేది ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అన్నం అడుగంటుతుంది. పాలలో అన్నం మొత్తం బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు అందులో మనం 1 కప్ బెల్లం వేసుకోండి. రైస్ ఎంత తీసుకుంటే బెల్లం అంత తీసుకుంటే మనకి స్వీట్ అనేది సరిపోతుంది. బెల్లం మొత్తం కరిగిపోయే వరకు ఉడికించుకోండి. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగాక 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసుకొని అది ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి. జీడిపప్పు కిస్మిస్ 2 కూడా వేగాక ఇప్పుడు ముందుగా మనం వండుకున్నాం కదా పరమాన్నంలో ఇది వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే అండి, స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ పూర్ణాలు. ఈ రెసిపీ కోసం 1 కప్పు శనగపప్పు తీసుకొని దాన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. తర్వాత అందులో 2 కప్స్ వాటర్ వేసుకోండి. ఒక 30 నిమిషాల పాటు నానబెడితే పప్పు మంచిగా ఉడుకుతుందండి. 30 నిమిషాల తర్వాత దాన్ని ప్రెషర్ కుక్కర్లో వండినట్టయితే ఒక 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోండి. నేను ఇక్కడ ఇన్స్టాంట్ పాట్లో చేస్తున్నాను. చిటికెడు పసుపు వేసి దాన్ని 15 మినిట్స్ పాటు ప్రెషర్ కుక్ చేసుకుంటున్నాను. మీరు మామూలు కుక్కర్లో అయితే మీడియం ఫ్లేమ్ మీద 2 to 3 విజిల్స్ కుక్ చేసుకోండి. పప్పు ఉడికాక దాన్ని వాటర్ అంతా వడగట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు బెల్లం తురుము వేసుకొని దాన్ని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా పౌడర్ చేసుకున్నాక శనగపప్పుని ఉడకపెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ కలిపి మిక్సీ పట్టుకోండి. మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది అది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగాక శనగపప్పు పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకొని ఇది మనకి కొంచెం గట్టిపడే వరకు మనకి కుక్ చేసుకోవాలి. ఒక మీడియం ఫ్లేమ్ మీద 3 to 5 మినిట్స్ పడుతుందండి. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. శనగపప్పు పేస్ట్ అనేది ఈ విధంగా
కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అది మొత్తం చల్లారనివ్వాలి. చల్లారాక దాన్ని ఉండలుగా కట్టుకోండి. చిన్న చిన్న బాల్ సైజులో చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. మీకు ఎన్ని పూర్ణాలు అయితే కావాలో అన్ని చేసేసి పక్కకు పెట్టేసుకోండి. తర్వాత దోస పిండి ఉంటుంది కదా, ఆ పిండిని తీసుకోండి. ఈ రెసిపీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అది ఫాలో అవ్వండి. తర్వాత దోస పిండిలో పూర్ణాలు ఉన్నాయి కదా, వాటిని వేసుకుంటూ డిప్ చేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం మనం కొంచెం పైకి వచ్చే వరకు కదిలియొద్దండి, లేకపోతే మొత్తం కూడా విచ్చుకుంటుంది నూనెలో. ఒక సైడ్ మొత్తం వేగాక రెండో సైడ్ టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ పూర్ణాలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. అంతే అండి, పూర్ణాల రెసిపీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ పులిహోర. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను. దాన్ని వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. 100 గ్రాముల చింతపండు తీసుకుంటే 200 ml వాటర్ వేసుకోవాలండి దాంట్లో. అది ఈ విధంగా మనకి మొత్తం కూడా బాగా నానాలి. నానాక చింతపండుని గుజ్జు మొత్తం తీసేసి చింతపండు రసాన్ని సపరేట్ చేసుకోండి. చింతపండులో ఉన్న గుజ్జు మొత్తం మనకి సపరేట్గా నీట్గా రావాలంటే దాన్ని ఒక జల్లెడలో వేసుకొని ఫిల్టర్ చేసుకోండి. అప్పుడు మనకి నీట్గా జ్యూస్ బయటకు వస్తుంది. ఇప్పుడు అందులో కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 3-4 పచ్చిమిర్చీలు వేసి దానిని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద పెట్టుకొని అందులో రుచికి సరిపోయిన సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ చింతపండు రసం అనేది మనకి ఒక 10 to 15 మినిట్స్ పడుతుందండి. దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోండి. థిక్గా రావాలి అది పేస్ట్ అనేది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో వస్తే బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు అన్నం వండుకోవాలి. దానికోసం 2 కప్స్ రైస్ తీసుకున్నాను. 2 కప్స్ రైస్కి 3 కప్స్ వాటర్ పోసుకోండి. దాన్ని ఫస్ట్ రైస్ని 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక 2 కప్స్ రైస్కి 3 కప్స్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు మసాలా కోసం ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు, 5 ఎండుమిర్చీలు అన్నీ వేసి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ వేగాక వాటిని ఒక గిన్నెలో తీసుకొని చల్లారాక అందులో 2 టీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోండి.
ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఈ మసాలా పౌడర్ యూస్ చేయడం వల్ల మనకి పులిహోర అనేది టెంపుల్లో పులిహోర ఫ్లేవర్ వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని తాలింపు కోసం అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 4 పచ్చిమిర్చీలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 టీ స్పూన్స్ తాలింపు గింజలు, 1/2 కప్పు పల్లీలు వేసి వేయించుకోండి. పల్లీలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి. పల్లీలు కలర్ చేంజ్ అయ్యాక 4-5 ఎండుమిర్చీలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి కరివేపాకు వేసి ఒకసారి వేయించుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం అన్నం వండుకున్నాం కదా, ఆ అన్నాన్ని ఒకసారి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి అన్నానికి మిక్స్ చేసుకోవాలి. కానీ నేను ఇక్కడ తొందరలో మర్చిపోయాను. తర్వాత రుచికి సరిపోయిన సాల్ట్ వేసుకోండి. మసాలా పౌడర్ వేసుకోవాలి. చింతపండు పేస్ట్ వేసుకోండి. తాలింపు వేసుకున్నాం కదా, ఆ తాలింపు వేసుకొని ఇప్పుడు అన్నిటినీ కలిపి అన్నాన్ని ఉండలు లేకుండా కలుపుకోండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ రవ్వ కేసరి. రవ్వ కేసరికి ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడయ్యాక అందులో 1 స్మాల్ గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను. దీన్ని నెయ్యిలో వేసి వేయించుకోవాలి. రవ్వని బాగా వేయించుకోండి. ఇది మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చాలా బాగా ఉంటుంది టేస్ట్. ఇది లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేగాలి. రవ్వ వేగాక దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్ రవ్వకి 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. సేమ్ కప్పు యూస్ చేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో ఆ కప్పుతో. తర్వాత ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను, ఎల్లో కలర్ ఫుడ్ కలర్. ఇది ఆప్షనల్ అండి. వాటర్ బాయిల్ అయ్యాక అందులో ముందుగా వేయించుకున్నాం కదా, ఆ రవ్వని వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండండి. రవ్వ ఉడికి ఈ విధంగా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అందులో 1 కప్ షుగర్ వేసుకోండి. 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ పడుతుందండి. షుగర్ వేసుకొని దానిని కలుపుతూ ఉండండి. రవ్వ దగ్గరికి వచ్చాక అందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగాక 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి వేయించుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ వేసుకోండి. ఇవి రెండు కూడా మనకి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి. అవి కలర్ చేంజ్ అయ్యాక ఈ జీడిపప్పు కిస్మిస్ని రవ్వ కేసరిలో కలిపి మిక్స్ చేసుకోండి. అంతే అండి, రవ్వ కేసరి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ శనగల ప్రసాదం అండి. ఈ రెసిపీ కోసం 1 కప్పు శనగలు తీసుకొని వాటిని 2 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక అందులో సరిపోని వాటర్ పోసేసి నానబెట్టుకోవాలి శనగల్ని. ఇవి 4-5 అవర్స్ మినిమం పడుతుందండి నానడానికి, లేకపోతే ముందు రోజు నైట్ అయినా నానబెట్టుకోవచ్చు మీరు. శనగలు నానాక వాటిని కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు అందులో సరిపోని వాటర్ పోసి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మామూలు ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తే
మీడియం హీట్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇన్స్టంట్ పాట్లో అయితే ఇవి కుక్ అయ్యే వరకు 20 మినిట్స్ టైం పడుతుందండి. ప్రెషర్ కుక్ మీద 20 మినిట్స్ పెట్టేస్తే అవి కుక్ అవుతాయి. శనగలు ఉడికాక వాటిని వడగట్టుకోండి, వాటర్ లేకుండా వడగట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 3 పచ్చిమిర్చీలు, 2 టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి అన్నీ వేసి మిక్స్ చేసుకోండి. అవి వేగాక కరివేపాకు వేసుకొని వేయించుకోండి. కరివేపాకు వేగాక ఉడకపెట్టుకున్న శనగలు వేసి ఒక 3 to 4 మినిట్స్ పాటు వాటిని వేయించుకోండి ఆయిల్లో. అంతే అండి, శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రసాదం వడలు. ఈ రెసిపీ కోసం 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. మినపప్పుని 2 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక అందులో సరిపడ వాటర్ పోసి నానబెట్టుకోండి. ఇది ఒక 3 to 4 అవర్స్ పాటు నానాలి. పప్పు నానాక దాన్ని నీళ్ళు లేకుండా మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకున్నాక 3 పచ్చిమిర్చీలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సాల్ట్, 1 ఇంచు అల్లం ముక్కలు వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు, క్రిస్పీగా వస్తాయి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక పాలిథిన్ పేపర్ తీసుకోండి. మీకు ఒకవేళ చేత్తో వేయడం వస్తే డైరెక్ట్గా వేసేయచ్చు. చేత్తో వేయడం రాకపోతే ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఒక చేతిని వాటర్తో అద్దుకుంటూ, కవర్ మీద వాటర్ అద్దుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా షేప్ చేసుకుంటూ వేసుకోండి. వడని బాగా వస్తాయి. అప్పుడు మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకో. చేతికి వాటర్ అద్దుకుంటూ చేస్తే మీకు అవి ఎక్కడ కూడా అతుక్కోకుండా వస్తాయండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక వడల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి పైకి తేలాకే అటు ఇటు తిప్పుకుంటూ చేసుకోవాలి. వడలన్నీ కూడా మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. వడలు కలర్ చేంజ్ అయ్యాక వాటిని పక్కన సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చండి. వడలు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ నైవేద్యం దద్దోజనం. ఈ రెసిపీ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ రైస్ తీసుకున్నాను. రైస్ని బాగా వాష్ చేసి 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మీరు రైస్ని కొలుస్తారో ఆ గ్లాస్తోనే వేసుకోండి. 1 కప్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని అన్నంలాగా మెత్తగా వండుకోవాలి. చాలా మెత్తగా వండుకుంటే బాగుంటుంది. అన్నం ఉడికాక దాన్ని ఒకసారి మెదుపుకోండి. అప్పుడు మీకు ఇంకా కూడా మెత్తగా అయిపోతుంది అన్నం. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. సాల్ట్ మిక్స్ చేసుకున్నాక అందులో 1 కప్ మిల్క్ వేసుకోండి. మిల్క్ని ముందుగానే వేడి చేసి చల్లారాలండి. చల్లారిన మిల్క్ వేసుకోండి. మిల్క్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని అందులో 2 గ్లాసెస్ పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ లేకపోతే
ఆయిల్ కానీ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు వేసి మిక్స్ చేసుకోండి. అవి వేగాక కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి వేయించుకోండి. తాలింపు మంచిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని దద్దోజనంలో వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే అండి, దద్దోజనం రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ సేమియా పాయసం. ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగాక 2 టీ స్పూన్స్ కిస్మిస్లో 2 టీ స్పూన్స్ జీడిపప్పు వేసి వేయించుకోండి. అది వేగాక 1 కప్ సేమియా వేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ రోస్టెడ్ సేమియా తీసుకున్నాను. ఒకవేళ మీరు వేరే సేమియా తీసుకుంటే దాన్ని ఎక్కువసేపు వేయించుకోవాలండి. ఇది 1 మినిట్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. సేమియా వేగాక అందులో 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యాక సేమియా మొత్తం ఉడుకుతుంది. సేమియా దగ్గరికి వచ్చాక అందులో 3 గ్లాసెస్ మిల్క్ వేసుకోండి. మిల్క్లో సేమియా మొత్తం మనకి దగ్గరకు వచ్చే వరకు ఉడకాలి. ఇది కొంచెం గట్టిపడినట్టు అనిపించాక ఇప్పుడు మనం అందులో 1 కప్ షుగర్ వేసుకోవాలి. 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ షుగర్ వేసుకుంటే బాగుంటుంది. షుగర్ వేసాక మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సేమియా పాయసం రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ పూరీలు. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వాటర్ కొద్దిగా వేసుకుంటూ దాన్ని కొంచెం గట్టిగా కలుపుకోండి. చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఒక 15 మినిట్స్ పాటు దాన్ని పక్కన పెట్టేసేయండి. అప్పుడు బాగా నానుతుంది, మనకి పూరీలు సాఫ్ట్గా వస్తాయి. తర్వాత చిన్న సైజ్ బాల్స్ షేప్లో చేసుకోండి. ఈక్వల్ పార్ట్స్ చేసుకొని వాటిని రౌండ్గా చేసుకోండి. ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చేసుకుంటే బాగుంటుంది. అన్నీ కూడా చేసుకున్నాక వాటిని మధ్యలో పిండి అద్దుకుంటూ పూరీలాగా ప్రెస్ చేసుకోండి. చిన్న సైజ్ పూరీలాగా రౌండ్గా ప్రెస్ చేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక్కొక్క పూరీ వేసుకుంటూ అది పొంగే వరకు ఉంచుకోండి. ఇలా పొంగాక ప్రెస్ చేస్తే బాగా పొంగుతుంది. ఇప్పుడు రివర్స్లో వేసుకొని 2 వైపులా కూడా ఈక్వల్గా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అన్ని పూరీలు కూడా ఫ్రై చేసుకోండి. అంతే అండి, పూరీల నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా 9 రకాల నైవేద్యాలు రెడీ అయిపోయాయి. ఈ ప్రసాదాలంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.